సమ్మక్క సారక్క వైదిక చిహ్నాలపై ఎమ్మెల్సీ కవిత మండలిలో మాట్లాడారు. ఆదివాసీ సాంప్రదాయం దెబ్బతీసే విధంగా సమ్మక్క సారక్క వైదిక చిహ్నాలు చెక్కడం కరెక్ట్ కాదన్నారు కవిత. దీనిపై ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పారు. ఆదివాసీల సాంప్రదాయాలకు అనుగుణంగానే చిహ్నాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఏర్పాటు జరిగిందన్నారు. కొందరు కావాలనే సమ్మక్క సారక్క చిహ్నాలపై రాద్ధాంతం చేస్తారన్నారు పొంగులేటి. ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వైదిక చిహ్నాలను కొన్నిటిని చెక్కడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి. రెండవది, ఆల్దో ఐ రెస్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష. అసలు ఈ మొత్తం సమ్మక్క సారక్క జాతర స్పిరిట్ ఏంటంటే 2 నెలలకోసారి అమ్మవారు అడవిలోంచి రావాలి. రోజు అక్కడ పూజలు చేయడం అన్నది సంస్కృతి కాదు అధ్యక్ష. ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష. హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష. బట్ ఆన్ ఎ పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం, ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష, 2 టోటల్ సమ్మక్క సారక్క జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్. సభ్యులు చెప్పినట్లు వారు వాల్యుబుల్ సూచనలు సలహాలు ఇచ్చారు అధ్యక్ష. సోదరిమణి కవిత గారు చెప్పినట్లు సాంప్రదాయబద్ధంగానే ఏదైతే అక్కడ అదే మేడారంలో అరుణని ఒక పిహెచ్డి దీని మీదనే చేసిన ఒక యంగ్స్టర్ కుర్రోడు ఉన్నాడు అధ్యక్ష. తను అక్కడ పూజారులు పవిత్రత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఇది రాజకీయం చేయాలని నేను చెప్పటం లేదు అధ్యక్ష. ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని పేపర్లు నేను కూడా చూశాను ఆర్టికల్, చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎవరైతే అరుణ్ అనే పిహెచ్డి కుర్రాడు దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తను ఇచ్చిన ప్రతి పిక్చర్ని అక్కడున్న పూజారులు ఆ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అధ్యక్ష. చెక్కటం జరిగింది అధ్యక్ష.